దివ్య ఖురాన్ 2వ అధ్యాయం అల్ బక్రా 8వ వచనం నుండి. అంతకుముందు ఏం చెప్పుకున్నామంటే దేవుణ్ణి నమ్మాలి, అగోచర విషయాల్ని నమ్మాలి, దైవ మార్గంలో ఎంతో కొంత ఖర్చు చేయాలి, అన్ని గ్రంథాలని నమ్మాలి ఖురాన్తో పాటు అనే విషయాలు చెప్పుకున్నాం. పరలోకాన్ని దృఢంగా నమ్ముతారు, వీళ్ళే తమ దైవం తరపు నుంచి రుజుమార్గంలో ఉన్నారు. ఈ మాటలు చెప్పినా వినకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యతిరేకించే వాళ్ళు, వాళ్ళని హెచ్చరించినా ఒకటే, హెచ్చరించకపోయినా ఒకటే. వాళ్ళు రోజు పగలు చూస్తారు, రాత్రి చూస్తారు, పుట్టే వాళ్ళని చూస్తారు, మరణించే వాళ్ళని చూస్తారు. ఏ చూసినా వారు ఏమి ఆలోచించరు. ఎందుకంటే వాళ్ళ కళ్ళపై తెరబడింది, వారి హృదయాలు సీల్ చేయబడ్డాయి. ఏదో ఈ లోకమే, ఈ జీవితమే ఏదో శాశ్వతం అనుకొని ఎక్కడేదో పొందాలనే ఒక ధ్యాస తప్ప, ఆ ధ్యాస తప్ప వాళ్ళకి దేవుడనే ధ్యాస కానీ, భక్తి అనే ధ్యాస కానీ యథార్థంగా లేదు. అయితే కొంతమంది ఉన్నారు, దైవాన్ని విశ్వసించాము, దైవం ముందు సమాధానం చెప్పుకునే రోజుని విశ్వసించాము 8వ వచనం నుండి అని అనేవారు కూడా కొందరున్నారు. కానీ వాస్తవంగా వారు విశ్వాసులు కారు. దైవాన్ని, విశ్వాసులను మోసం చేస్తున్నారు. కానీ యథార్థంగా వారు తమను తాము తప్ప మరెవ్వరిని మోసం చేయటం లేదు. అయితే ఈ విషయాన్ని వారు గ్రహించటం లేదు. ఏదో నామకార్థం, దేవుడిని నమ్మకపోతే ఎట్లా? నమ్మాలి, మేము కూడా నమ్ముతున్నాం, దేవుడిని నమ్ముతున్నాం అని చెప్తూనే దేవుడితో పాటు ఇతరుల్ని దైవాలుగా భావిస్తూ దేవుడితో సమానంగా నిలబెడుతూ ఆయనకి ఇవ్వాల్సినటువంటి ప్రిఫరెన్స్, ఆయనకి చెందాల్సినటువంటి హక్కుని, ఆయనకి చెందాల్సినటువంటి అర్హతని అందరికీ ఆపాదిస్తూ ఉంటారు కొంతమంది. వాళ్ళకి దేవుడు ఎవరు అర్థం కాల, వాళ్ళే మోసం చేసుకుంటున్నారు. వాళ్ళు దేవుణ్ణి మోసం చేస్తున్నారు అనుకుంటున్నారు, కానీ వాళ్ళే మోసం చేసుకుంటున్నారని చెప్పి దైవమే చెప్తున్నాడు. ఈ విషయాన్ని వారు గ్రహించటం లేదు. వారి హృదయాలకు ఒక రోగం పట్టుకుంది. దైవం ఆ రోగాన్ని మరింత అధికం చేశాడు. వారు చెప్పే ఈ అబద్ధానికి గాను వారికి వ్యధాభరితమైనటువంటి శిక్ష పడుతుంది. ఆయన దేవుడే, నాకు అందరూ దేవుళ్ళే అంటే దేవుడు ఒప్పుకోడు. ఎందుకు ఒప్పుకోడు అంటే మనిషికి ఒక హక్కు ఇచ్చాడు. భార్యాభర్తల బంధం ఆ భార్యకే సొంతం, ఆ భర్తకే సొంతం, అవును కదా? ఆ భర్త హక్కు వేరే వాళ్ళకి ఇవ్వటానికి వీల్లేదు. అలాగే దైవం హక్కుని వేరే వాళ్ళకి ఇవ్వటానికి వీల్లేదు. అలాగే కుమారుడు ఉన్నాడు, కుమారుడి హక్కు కూడా. ఇప్పుడు నువ్వు స్కూల్కి వెళ్ళావు, మీ అబ్బాయి పొద్దున క్యారేజీ తీసుకెళ్ళలేదు, నేను తెస్తాలే పోన్నావు. నువ్వు క్యారేజ్ తీసుకొని ఆటోలో వెళ్ళి స్కూల్ కాడికి వెళ్ళి అక్కడ ఒక 500-600 మంది పిల్లలు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 500-600 మంది పిల్లలు ఉన్నారు. 500-600 మంది పిల్లలు కూడా ఒకే స్కూల్ యూనిఫామ్లో ఉన్నారు. ఆ తల్లి 500-600 మందిలో కూడా 200 వేసుకోండి, 300 వేసుకోండి, 500-600 వేసుకోండి, 500-600 మందిలో కూడా ఒకే స్కూల్ యూనిఫామ్లో ఉన్నా సరే తన పిల్లవాడిని పిలిచి అన్నం పెట్టి మంచినీళ్ళు తాపిచ్చి మూతి తోడిచి వస్తుంది. 500-600 మంది పిల్లగాల్లో తన పిల్లగాన్ని గుర్తుపట్టడానికి కన్ఫ్యూజ్ అయిందా? తికమక పడ్డదా? అయోమయ పడ్డదా? పడలేదు. మరి ఎందుకు దేవుడు ఒక్కడే అంటే అయోమయ పడుతున్నారు? దేవుడు ఒక్కడే, ఆయన్నే ఆరాధించాలంటే ఎందుకు తికమక పడుతున్నారు? ఇక్కడ మీరు పెట్టాల్సిన ధ్యాస పెట్టాలి. అక్కడ మీ కొడుకును గుర్తుపట్టడానికి పెట్టాల్సిన ధ్యాస కరెక్ట్గా పెట్టారు. అందులో 10% కూడా భగవంతుని గుర్తుపట్టడానికి మీరు ధ్యాస పెట్టట్లేదు. ఏం పోయిందిలే, ఎవరిని దేవుడంటే ఏం పోయిందిలే అనేటటువంటి ధ్యాస మిమ్మల్ని అపమార్గంలో పడవేసింది. ఇప్పుడు స్కూల్లో మీ పిల్లగాడికి కాకుండా ఏదో ఒక పిల్లగాడికి తినిపించి వస్తే మీ పిల్లగాడికి తినిపించినట్టు మీరు ఒప్పుకుంటారా? అక్కడ ఒప్పుకోరు కానీ ఇక్కడ ఒప్పుకుంటారు. అక్కడైతే ఏదో ఒక పిల్లగాడికి తినిపించి నా పిల్లగాడికి తినిపించలే అని చెప్పి మీరు ఇంటికి వచ్చి మనశ్శాంతి కొండలేస్తారు. అసలు అది తినిపించడానికి మనసు ఒప్పిద్దా? ఆ ఆలోచనగా మనసు ఒప్పిద్దే, అట్టట్టు కుదిరిద్ది. నా కొడుక్కి నేను తినిపించి మంచినీళ్ళు తాపిచ్చి మూతి తూడిచి రావాలి, అప్పుడే నేను తల్లిని అనే ఆ ధ్యాస నీకుందాడా? ఇక్కడ మరి నీ కళ్ళు ఇచ్చినోడు, నోరిచ్చినోడు, కాళ్ళు ఇచ్చినోడు, చేతులు ఇచ్చినోడు, భార్యాభర్తల బంధం పెట్టినోడు, ఆ భార్యాభర్తల బంధం ద్వారా నీకు ఎలాంటి ప్రేమ చూపించే కొడుకునిచ్చినోడు, నీ కొడుకు మీద నువ్వు ప్రేమ చూపించాలంటే నీ కొడుకుని భగవంతుడే కదా ఇచ్చింది. ఆ కొడుకు మీద ఉన్న ప్రేమలో, ఆ కొడుకును గుర్తుపట్టే ధ్యాసలో ఒక 50% కాదు కదా, 20% కూడా భగవంతుని మీద నువ్వు ధ్యాస పెట్టలేదు. పెడితే నువ్వు ఎవరిని పడితే వాళ్ళని దేవుడితో సమానంగా నిలబెట్టవు. కాబట్టి
వారు వారినే మోసం చేసుకుంటున్నారు. వారికి వ్యధాభరితమైన శిక్ష ఉంది అంటున్నాడు. అవనిలో కల్లోలాన్ని రేకెత్తించకండి. ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళేమో సైలెంట్గా ఉంటారు, కానీ కొంతమంది ఏమో గొడవలు చేస్తూ ఉంటారు. గొడవలు చేసే వాళ్ళ గురించి చెప్తున్నాడు. అవనిలో కల్లోలాన్ని, కల్లోలం అంటే గొడవలు రేకెత్తించకండి అని వారితో అన్నప్పుడల్లా వారు మేము సంస్కర్తలు మాత్రమే అని అంటారు. జాగ్రత్త. వాస్తవంగా వారే అసలు కల్లోలాన్ని సృష్టించేవారు, కానీ వారు అది గ్రహించటం లేదు. ఇతరులు విశ్వసించిన విధంగా మీరు విశ్వసించండి, భగవంతుడు ఒక్కడే అని వారితో అన్నప్పుడల్లా వారు అంటున్నారు, మూర్ఖులు విశ్వసించిన విధంగా మేము విశ్వసించాలా అని జవాబిస్తారు. జాగ్రత్త. వాస్తవంగా వారే మూర్ఖత్వంలో ఉన్నారు, వారే అపమార్గంలో ఉన్నారు, కానీ అది వారికి తెలియదు. విశ్వాసులను కలిసినప్పుడు మేము విశ్వసించామని అంటారు. తమ ధర్మభ్రష్టులైనటువంటి వారిని ఏకాంతంగా కలిసినప్పుడు వారు మేము మీతోనే ఉన్నాము, వారిని కేవలం ఎగతాళి చేస్తున్నామని కూడా కొంతమంది అనేవాళ్ళు ఉన్నారు. దైవం వారిని ఎగతాళి చేస్తున్నాడు, ఆయన వారికి వ్యవధి ఇస్తూ పోతున్నాడు. వారు తలబిరుసుతనం వల్ల అందులై గమ్యరహితంగా తిరుగుతూ పోతున్నారు. చూడండి ఎలాంటి మాటలు దైవం చెప్తున్నాడు. వారికి వ్యవధినిస్తూ పోతున్నాడు. ఇలాగా కాలం గడుపుతూ ఉంటాం. కాలం గడుపుతూ ఉంటే ఒక ఆపద వస్తుంది. ఎందుకు అంటే దైవం ఒక్కసారి తీసుకుపోయి పెద్ద నరకంలో శాశ్వతంగా పడేయటం ఆయనకు కూడా ఇష్టం లేదు. ఒక ఆపద వస్తుంది. ఒక ఆపద వచ్చింది అంటే ఎగ్జాంపుల్కి ఆపదలు చాలా ఉన్నాయి. ఒక ఆపద వచ్చింది. ఒక వ్యక్తిని మీరు ఎప్పుడైనా చూసారా? నేను చూశాను కళ్ళారా. యాక్సిడెంట్ అయింది, ఒక కాలు పూర్తిగా ఇరిగిపోయింది, మోకాలు కింద నుంచి గిరక పైన పూర్తిగా ఇరిగి 2 ముక్కలైంది, చిన్న చర్మం మీద ఆడ అంటుకొని ఉంది. ఆ వ్యక్తి కాడికి పోయి మేము కండవ కట్టడానికి ట్రై చేసాము. నెత్తురు కారిపోతుంది, బాగా నెత్తురు ఆగిపోవటానికి కండవ కట్టడానికి ట్రై చేస్తున్నాం. అప్పుడు ఆయన నోటి నుంచి ఒకటే మాట వస్తుంది, రెండో మాట రావట్లేదు. దేవుడా 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 దేవుడా. ఒక ఆపద వచ్చినప్పుడు నీ గుండె నిండా, నీ మనసు నిండా నీ భావాలన్నీ దేవుడా 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 పైకి చూస్తూ నాకేంది కర్మ, నాకేంది బాధ అని చెప్పి నువ్వు అడుగుతున్నావే, అప్పుడు నీ గుండెలో స్వచ్ఛంగా ఒక్క ఆ భగవంతుడికే స్థానం ఉంది. ఇంకెవ్వరికి నువ్వు పెట్టుకున్న ఎవ్వరికి కూడా నీ గుండెలో స్థానం, నీ గుండెలోనే స్థానం లేదు, నీ గుండెలోనే స్థానం లేదు. అలాంటిది మళ్ళీ ఆ ఆపద అయిపోయి ఆ కాలుకి రాడ్డేసి ఆపరేషన్ చేసి మళ్ళీ మంచిగా తిరుగుతూ ఉంటే దేవుళ్ళేడికి వెళ్ళాడు. అసలు ఆయన నేను దేవుడా అని కూడా పిలవలే ఇంతవరకు. అసలు దేవుడా అని ఎప్పుడూ అడగలే, నాకు దగ్గి నాకు మంచిగా చేయని ఎప్పుడూ అడగలేదనే విధంగా ఆ మనిషి ప్రవర్తన ఉంటుంది అంటున్నాడు. అదే అంటున్నాడు, తలబిర్చుతనం వల్ల అందులై గమ్యరహితంగా తిరుగుతూ పోతున్నారు. వ్యవధినిచ్చినప్పుడు ఆ వ్యవధిలో చిన్న ఆపదిస్తే భగవంతుడా అన్నారు, ఆపద తీరిపోగానే భగవంతుడు లేడు, ఏం లేడు అన్నారు. ఇది మనిషి బుద్ధి, ఇది మనిషి బుద్ధి అంటున్నాడు. కాబట్టి సన్మార్గానికి బదులుగా అపమార్గాన్ని కొనుక్కున్న ప్రజలు వారి ఈ బేరం వారికి లాభదాయకమైంది కాదు. వారు ఎంత మాత్రం సన్మార్గంలో లేరు అని చెప్పి దైవమే క్లియర్గా చెప్తున్నాడు. వారి ఉపమానం ఇలా ఉంది. వారి గురించి ఒక ఉపమానం చెప్తున్నాడు. ఒక వ్యక్తి నిప్పు రాజేసినంతనే పరిసరాలన్నీ ప్రకాశిస్తాయి. అప్పుడు దైవం వారి కంటి వెలుగును హరింపజేసి అంధకారంలో ఏమీ కానరాని స్థితిలో వారిని వదిలాడు. వారు చెవిటివారు, వారు మూగవారు, వారు గుడ్డివారు, ఇక వారు రుజుమార్గానికి మరలి రారు. ఏంటంటే ఒక మెరుపు మెరిసినప్పుడు చీకట్లో పోయినప్పుడు పెద్దవాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది. చీకట్లో పోతున్నారు, ఒక మెరుపు మెరిసింది, కొద్దిగా దారి కానొచ్చింది, గబగబా నడుస్తారు. మళ్ళీ ఆ మెరుపు పోయి మళ్ళీ చీకటి కమ్ముకుంది, మళ్ళీ ఆగిపోతారు. అలా ఉంది వీళ్ళ ప్రవర్తన. ఆపద వచ్చినప్పుడు మాత్రం దేవుడా అంటారు, ఆపద అయిపోయిన తర్వాత దేవుడు లేడు గీం లేడని యథా రాజ తదా ప్రజ అనేటటువంటి విధంగా వీళ్ళ జీవితం ఉంది అంటున్నాడు. ఇంకొక ఉదాహరణ ఇస్తున్నాడు. వారికి మరొక ఉపమానం ఉంది. ఆకాశం నుండి భారీగా వర్షం కురుస్తోంది, దానికి తోడు చిమ్మ చీకట్లో ఉరుములు మెరుపులు, ఉరుముల భీకర ధ్వని విని మృత్యు భయం చేత తమ వేలను చెవుల్లో దూర్చుకుంటారు. దైవం ఈ సత్య తిరస్కారుల్ని అన్ని వైపుల నుంచి పరివేష్టించి ఉన్నాడు. వారి పరిస్థితి మెరుపులు వారి దృష్టిని ఎగరేసుకుపోతాయనే విధంగా ఉంది. వెలుగును చూసినప్పుడల్లా కొంత దూరం నడుస్తారు, చీకటి కమ్ముకోగానే ఆగిపోతారు. దైవం కోరితే వారి వినికిడిని, వారి చూపుల్ని సంపూర్ణంగా
వెనక్కి తీసుకునేవాడే, నశింపజేసేవాడే. నిశ్చయంగా ఆయన ప్రతిదీ చేయగల సమర్థుడు. వర్షాకాలంలో పరిస్థితి చెప్తున్నాడు. పొలాల్లో ఉన్న వాళ్ళకి కానీ, ప్రయాణంలో ఉన్న వాళ్ళకి కానీ ఇది అనుభవించి ఉన్నారు. అందుకనే ప్రకృతిని ఉపమానంగా చెప్తున్నాడు ఆయన. చెమ్మ చీకట్లు గమ్మినాయి, మెరుపులు మెరుస్తున్నాయి, ఉరుములు మురుగుతున్నాయి, పిడుగులు మీద పడితేమని భయం వచ్చేసింది, చెట్టు కింద పోతే ఆడ పిడుగుపడిద్దామని ఇవన్నీ పెద్దోళ్ళందరూ అనుభవించున్నారండి. ఇలాగా చెవులు పిల్ల 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 పిల్లమని చెప్పి ఉరుములు ఉరుముతుంటే చేతులు చెవుల్లో పెట్టుకొని ఇట్లా ఏళ్ళు పెట్టుకొని భయపడుతున్నప్పుడు దైవం అంటున్నాడు, నా సూచనలు ఇవన్నీ. మీ చూపుని వెనక్కి లాక్కోవాలన్నా చూపించింది ఆయనే. ఆ మెరుపు గట్టిగా మెరిసిందన్నా కళ్ళు చూపు బాతది, దగ్గరలో పిడుగుపడితే ఏముంది? అదవుతుందా? మీ చూపులు లాక్కోవాలన్నా మీ యొక్క సంపూర్ణంగా వినికిడిని ఆ ఉరిగినప్పుడు మీ యొక్క చెవులు వినపడకుండా ఆ చెవులు చూపుని లాక్కునే శక్తి కూడా ఆయనకు ఉంది. కానీ అది మీరు గ్రహించటం లేదు. దైవం ఆ మహోన్నతుడు, ఈ కాలచక్రాన్ని తిప్పేటటువంటి వాడు, తల్లి గర్భంలో ఒక చిన్న నీటి బిందువు, కానరాని నీటి బిందువుని అద్భుతమైన శిశువుగా మలిసేవాడు. సూర్యుడిని ఉదయింపజేసి సాయంత్రం వరకు అస్తమింపజేసి పగలు రాత్రుల్ని అద్భుతంగా తిప్పేటటువంటి శక్తి గలవాడు. ఆ భగవంతుడు ప్రతిదీ చేయగల సమర్థుడు. మానవుడికి ఈ భూలోక జీవితం పుట్టుక మరణాల మధ్య, భూమి ఆకాశాల మధ్య పరీక్షా జీవితం మాత్రమే. అంతా నాదే అనిపిస్తుంది. ఆ రోజే చనిపోయామంటే అంతా నాదే. బీరువాలో డబ్బులు ఉన్నాయి, పొలాల కాడే ఉన్నాయి, పంట కాడే ఉంది. అర్థమవుతుందా? నీ బలమే ఉంది, నీ తెలివి నీకే ఉంది, నీ భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, అందరు ఉన్నారు, కానీ ప్రాణం లేదు. అంతా నాదే. ప్రాణం ఉన్నంత వరకు అంతా నాదే, అంతా నాదే, అంతా నాదే. ఆ ప్రాణం పోయింది, తీసుకొచ్చి వాకిట్లో పడేశారు. ఇంకేముంది నీది? అందమైన అబద్ధం అంటారు. ఇది అందమైన, అంతా నాదే అనేది అబద్ధం, అందమైన అబద్ధం. ప్రాణం ఉన్నంత వరకు అంతా నాది. ప్రాణం పోతే 2 కొడుకులు ఉన్నారంట. ఇక్కడ యథార్థంగా జరిగింది, అక్కడ నిజంగా జరిగింది. ఆయన తండ్రి చచ్చిపోయాడు, ఆస్తంతా పంచుకున్నారు. 2 బంగారు పుంగరాలు ఉన్నాయంట ఏలికి. ఒకటి వచ్చింది, ఇంకొకటి రాల. ఏలు ఉబ్బిందంట. చచ్చిపోయాక చూసుకోలేదు, వస్తలే తర్వాత తెద్దామని అనుకున్నారు. ఏలు ఉబ్బింది. ఏలు ఉబ్బేసరికి ఉంగరం రావటం లేదు. ఆ కొడుకులు అంటున్నారు, ఆ ఏలు కోసి ఆ ఉంగరం తీయండి. అంతా నాదే, ఉంగరం కూడా నాదే. చచ్చిపోతే ఉంగరం కొడుకులకి వెళ్ళిపోయింది. కొడుకులు లేకపోతే ఇంకేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇదే జీవితం, అందమైన అబద్ధం. అంతా నాదే, ఇల్లు నాదే. ఇంట్లోంచి తీసుకొచ్చి బయటపడేశారు. ఊపిరి భాగాన్ని తీసుకొచ్చి ఇల్లు నీది, నాది అనేది అబద్ధం. అర్థమవుతుందా? అలాగా భగవంతుడు ఈ జీవితాన్ని పరీక్షగా ఇచ్చాడంటానికి ఎంతకంటే పెద్ద ఉపమానాలు అవసరం లేదు. ఇప్పుడు అన్నమంతా పట్టుకొని చూడక్కర్లేదు, 1 మెతుకు చాలు, 2 మెతుకులు చాలు వత్తటానికని చెప్తాం. 2 మాటలు 3 మాటలు మైండ్కి మీరు తగిలినాయి అంటే మీ జీవితం పులకించిపోతుంది. మీ జీవితానికి ఒక అర్థం ఎత్తుక్కోవాలనిపిస్తుంది, మీ జీవితానికి ఒక పరమార్థాన్ని ఎత్తుక్కోవాలనిపిస్తుంది. అదే మీలో జ్ఞాన వెలుగు, అదే ఆత్మజ్యోతి. అన్ని జ్యోతుల కంటే పెద్ద జ్యోతి ఏంటంటే నీ గుండెలో ఉన్న ఆత్మజ్యోతిని వెలిగించుకోవటమే మానవ జీవిత పరమార్థం. భగవంతుడు ఒకే ఒక్కడనేటటువంటి విషయంతో ఆ జ్ఞానజ్యోతి వెలిగిద్ది, ఇంకా దేంతో వెలగదు. అప్పటిదాకా నీ గుండెలో అంధకారమే ఉంటుంది.